జిల్లా బిచ్కుంద మండలంలోని గుండెనెమలి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గంగాధర్ ఆటో చెల్లింపులు చెల్లించలేక ఫైనాన్స్ వాళ్లు వచ్చి ఇంటి వద్ద గొడవ చేయడంతో గుండెపోటుతో అకాల మరణం చెందాడు. దీంతో ఆటో యూనియన్ జిల్లా నాయకులు మృతుడి స్వగృహానికి వచ్చి చందాలు వేసి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం చేపట్టడంతో తమ పరిస్థితి ఘోరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. బిచ్కుంద మండలం గుండెనెమలి గ్రామంలో ఉన్నటువంటి బండకడి గంగాధరం అనే ఆటో డ్రైవరు ఆర్థిక ఇబ్బందులు కలవలేక ఆయన మరణం చెందడం జరిగింది. ఆయనకు ఫైనాన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇంటికి తాళం వేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరియు 15 రోజుల నుంచి ఆయన ఆటో నడవలేదు. మరియు ఆయన చాలా ప్రాబ్లం నుండి ఒక్కరు కూడా ఎక్కట్లేరు. ఈ ప్రభుత్వం వచ్చిన నుండి ఈ ఆటో వాళ్ళు అందరు కలిసి ఎంత మొదలుపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అలాంటిది ఒక నిండు ప్రాణము బలిగొన్నది. ఇలాంటి ప్రాణము ఎవరిదైనా ప్రాణమే. కావున ఈయనకు జరిగే గతి ఇంకా ఏ ఆటో వాళ్ళకు జరగకూడదని మేము కోరుతున్నాం. ఈయనకు జరగడం వలన ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఆటో వాళ్ళు మంచికి తలా ఒక 100 రూపాయలు ఇచ్చి సాగుగతుల కోసము ఆలే చేసి వెళ్ళడం జరిగింది. ఇంటికాడ చాలా ఘోరాతి ఘోరం ఉంది. తినడానికి కూడా తిండి లేదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు.